దేవుని గడప తొలి గడప అంటాము. లైట్ సెట్టింగ్ వైబ్స్ ఎలా ఉన్నాయో మీ అందరికి చూపిస్తాను. అంగరంగ వైభవంగా చేసుకుంటాం అన్నమాట. ఇలా లైట్ సెట్స్ గోవింద గోవింద. ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక ఇస్ హియర్. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు ఆఫీస్ లో డుమ్మా కొట్టేసి దేవుని గడప బ్రహ్మోత్సవాలు అనేది మా ఊరికి వచ్చేసాం అనమాట. సో లైట్ సెట్టింగ్ వైబ్స్ ఎలా ఉన్నాయో మీ అందరికి చూపిస్తాను. సో ఇది మా దేవుని గడప ఆర్చి అనమాట. సో ఆర్చితోనే స్టార్ట్ నామాలు. సో కాబట్టి వెంకటేశ్వర స్వామి. సో ఇది లైట్ సెట్టింగ్ అనమాట గైస్. సో ఇలా ఉంటుంది అనమాట లైట్ సెట్టింగ్ వైబ్స్ అనేది. సో మొత్తానికైతే కనుక మా ఊర్లో బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరుగుతాయనంటే దగ్గర ఇక్కడ నుంచి మా ఊరి దేవుని గడప అనేది దగ్గర 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ మేమంతా ఫుల్ సెలబ్రేట్, ఇది ఒక పెద్ద జాతర లాగా చేసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇది మా వైబ్స్ అనమాట. ఒక మాస్వల బస్ స్టాండ్ సర్కిల్ అనమాట గైస్. సో ఇది మా దేవుని గడపకు ఎంట్రెన్స్ అనమాట. సో ఇది ఒక మినీ సర్కిల్ అనమాట, చిన్నది. గోవింద గోవింద. మా దేవుని గడప గుడి అనమాట, తొలి గడప అంటారు కదా, అదే. దానికి చిహ్నంగా మేము సర్కిల్ ఇలా పెట్టుకున్నాము. సో ఇరువైపులా రోడ్డు ఇరువైపులా అయితే కనుక మేము ఇట్లా లైట్ సెట్టింగ్ వేసుకొని అలా ఇలా హ్యాపీగా ఉంటాం అనమాట. సో అది విషయం. సో ఇది వచ్చి ఇంకొకటి అనమాట. మా యాడ్ దగ్గర అంటే మా యాడ్ అంటే కనుక దగ్గర ఇక్కడ అన్ని ఊర్ల నుంచి కూరగాయలు అన్నీ వస్తాయి. దానికి చిహ్నంగా మేము ఈ సర్కిల్. సో బద్దం, నువ్వేమనుకుంటున్నావు బద్దం? మామూలుగా మనం ఇట బైక్ లో వచ్చేసాం కదా బెంగళూరు నుంచి కడపకు. అంటే చెప్పకుండా మామూలుగా బ్లాక్ అని తెలియ బెంగళూరు నుండి వస్తామని చెప్పి. అది ఎందుకు ఏమైంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఊర్లో దేవుని గడప రథ సప్తమి అంటే ఇంతవరకు నువ్వు చూసిన రథ సప్తమి అంటే నీకు ఏమి అనుభవం ఇచ్చింది? మామూలుగా నువ్వేమనుకుంటాను? అనుభవం అంటే ఇది ఒక ఆచారం లెక్క ఉంటుంది. అంటే ఇయర్లీ మనం మన విలేజ్ అనేది సెలబ్రేట్ చేసుకున్న అంటే బెస్ట్ ఫెస్టివల్లో ఇది ఒక ఫెస్టివల్ అనమాట. అంటే ఇయర్లీ సంవత్సరం ఒక రోజే వస్తుంది, బట్ అది కొంచెం ఆనందంగా బాగా చేసుకుంటుంటారు అనమాట ఈ ఫెస్టివల్ అనేది. ఫెస్టివల్ అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇక్కడ 11 రోజులు మొత్తం బ్రహ్మోత్సవాలు చేస్తారనమాట. సో ఎవ్రీడే స్వామి అనేది అలంకరణతో అంటే మొత్తం మెరవని జరుగుతుంది. ప్రతిదీ కొంచెం అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట ఈ ఫెస్టివల్ అనేది. సో మన విలేజ్కి ఇది ఒక బెస్ట్ అంటే ఫెస్టివల్గా ఉంటుంది అనమాట. అంటే దేవుని గడప, మా దేవుని గడప ఉత్సవాలలో ఏంటంటే స్పెషల్, అందులో ఇంకోటి ఏంటంటే గాయస్, మా దేవుని గడప తొలి గడప అనమాట. ఈ తొలి గడప దాని తర్వాత ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ తిరుమల కిందికి లెక్క ఈ దేవుని గడప అనేది వేసుకుంటారు. సో అందుకని చెప్పేసి తొలి గడప అని చెప్పేసి మాకు దేవుని గడప తొలి గడప అంటాము. సో అందుకని చెప్పి ఇయర్లీ వన్స్ చూడండి అంగరంగ వైభవంగా చేసుకుంటాం అనమాట. ఇలా లైట్ సెట్స్ వేసి అన్నీ. ఇలాంటి రథం అనమాట. సో ఇది మా దేవుని గడప దేవలం. ఇది మా దేవుని గడప రథోత్సవం అనమాట. రథం ఇది రేపు లాగుతారనమాట గాయస్. సో ఇదంతా విశేషం అనమాట. సో ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో పైన సెలబ్రేషన్ వైబ్స్ చూసారు కదా. పొద్దున్నే సుప్రభాతం. ఎంతైనా కనుక విలేజే కదా. అంటే ఐ మీన్ విలేజ్ అని కాదు, దేవుని గడప ఆ సెలబ్రేషన్స్ వేరే ఉంటాయి అనమాట. పొద్దున్నే సుప్రభాతము, మామూలుగా చల్లగా ఈ గాలి, ఇక్కడ మనసుతో బాగా పలకరించే మనుషులు. ఎందుకంటే మన ఊరి కదా,
మన పుట్టిన ఊర్లో మనల్ని ఎంత ప్రేమతో పిలుస్తారంటే అంత ప్రేమగా పిలుస్తారనమాట. సో పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మలు, ఆర్చి, మా ఊరి సెలబ్రేషన్స్. ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.